నమస్తే. నాడు దేశానికి అన్నం పెట్టే తెలంగాణ అన్నదాత నేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడా? ఎకరాకు 10,000 అంటూ గుండె నిండా ధైర్యాన్ని నింపిన ఆ పాత రోజులు ఏమయ్యాయి? రైతు భరోసా ఇస్తామని చెప్పి అధికారంలోకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రైతు నోట్లో మట్టి కొడుతోందా? అపర భగీరథుడు కేసీఆర్ హయాంలో పారిన నిధుల ప్రవాహం రేవంత్ పాలనలో ఎందుకు ఎండిపోయింది? అసలు రైతు బంధు లెక్కలేంటి? కాంగ్రెస్ ప్రభుత్వం దాస్తున్న నిజాలేంటి? 2018 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిది. ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధుకు శ్రీకారం చుట్టింది. ఎందుకనంటే అప్పటి వరకు రైతుల కష్టాలను చూసిన కేసీఆర్ చెలించిపోయారు. వారికి ఏదో విధంగా అండగా నిలబడాలని ప్రయత్నించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే రైతు బంధు. మొదట ఎకరాకు 8,000 ఇచ్చిన కేసీఆర్ 2019 నుంచి దాన్ని 10,000కు పెంచారు. కేసీఆర్ హయాంలో అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 విడతలు విజయవంతంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. కేవలం ఈ పథకం ద్వారానే కేసీఆర్ సర్కార్ రైతుల కోసం ఏకంగా 82,680 కోట్లు ఖర్చు చేసింది. సకాలంలో నిధులు అందడంతో రైతు విత్తనం వెయ్యకముందే పెట్టుబడి చేతికొచ్చేది. అప్పుడు రైతు రాజులా బతికాడు. కానీ 12వ విడత వచ్చే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఆ నిధులు నిలిచిపోయాయి. ఇక ఎన్నికల సమయంలో ఎన్నో దొంగ హామీలనిచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అందులో రైతు బంధు పథకం కూడా ఒకటి. అయితే రైతు బంధు పేరు చెబితే కేసీఆర్ ఎక్కడ గుర్తుకొస్తారో అని ఆ పేరుని కాస్త రైతు భరోసాగా మార్చింది రేవంత్ సర్కార్. పేరు మారిస్తే మార్చారు, రైతులకు సమయానికి డబ్బులు అందించారా? లేదనే సమాధానం వస్తోంది. అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత కథ మార్చేసింది. కేసీఆర్ ఆపిన 12వ విడత నిధులు 8,744.13 కోట్లను విడుదల చేసి అది తామే ఇస్తున్నట్టుగా ఒక కలరింగ్ అయితే ఇచ్చింది. కానీ అసలు చిక్కనేది ఇక్కడే మొదలైంది. యాసంగి పంటకు ముందు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయడంతో దిగొచ్చిన రేవంత్ సర్కార్ కేవలం 12,682 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇది కేసీఆర్ ఇచ్చిన నిధులతో పోలిస్తే చాలా తక్కువ. ఇక ఇటీవల రైతు భరోసా ఇస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న రేవంత్ రెడ్డి కేవలం 440 కోట్ల రూపాయలు మాత్రమే విదిల్చగలిగారు. అది కూడా కేవలం ఎకరాకి మాత్రమే ఇక్కడ విడుదల చేయడం అనేది విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కేవలం 21,426 కోట్లు మాత్రమే రైతు భరోసా పేరిట నిధులు విడుదల చేసింది. అదే కేసీఆర్ హయాంలో చూస్తే 82,680 కోట్లు రైతుల ఖాతాల్లో వేయటం జరిగింది. ఇక ఇటీవల రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు రైతులను విస్మయానికి గురి చేస్తున్నాయి. కేవలం ఎకరా లోపు ఉన్నవారికే నిధులిచ్చి చేతులు దులిపేసుకుంది. అసలు ఈ నిధుల కోసం ఎంత ఖర్చు చేశారు, ఎంతమందికి ఇచ్చారు అనే లెక్కల్ని ప్రభుత్వం బయట పెట్టడం లేదు ఇప్పటి వరకు. అసలు రైతు బంధు ఇచ్చే ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా అరకొర నిధులిచ్చి చేతులు దులుపుకోవడానికి రేవంత్ రెడ్డి చూస్తున్నట్టుగానే కనిపిస్తోంది. రైతుల నుంచి రేవంత్ సర్కారుకి ఎదురవుతున్న ప్రశ్నలు ఇవే. 5 ఎకరాల పైన ఉన్న రైతులకు ఎప్పుడిస్తారు? కౌలు రైతులకు ఇస్తామన్న హామీ ఏమైంది? వానాకాలం పెట్టుబడి కోసం రైతులు మళ్ళీ వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిందేనా అని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి. గైడ్ లైన్స్ పేరుతో కాలయాపన చేస్తూనే చివరకు అర్హుల సంఖ్యను భారీగా తగ్గించే కుట్ర జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు రైతు బంధు అంటే ఒక భరోసాగా ఉండేది. నేడు అది ఒక నిరీక్షణగా మారిపోయింది. ఎప్పుడు వస్తుందో తెలియదు. కేసీఆర్ హయాంలో అడగక ముందే అందిన సాయం నేడు పోరాడితే తప్ప రావడం లేదు. పోరాడితే వస్తుందా అనేది కూడా గ్యారంటీ లేదు. రైతు ప్రయోజనాల కంటే కాంగ్రెస్ సర్కార్కి రాజకీయాలే ముఖ్యం అనుకున్న అన్నదాతలు ఊరుకుంటారా? ఇప్పటికైనా రేవంత్ సర్కార్ తన పద్ధతి మార్చుకోవాలి. రైతులకిచ్చిన హామీ ప్రకారం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయాలని తెలంగాణ రైతులు కోరుకుంటున్నారు.
మరి రైతన్నల గోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకుంటారా? రైతు బంధు పథకం నిధులు విడుదల చేస్తారా అనేది వేచి చూడాలి. ఇది వాటి మన పొలిటికల్ కరెక్ట్.